మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ కవిత. లాస్ట్ టైం మనం వీడియోలో ఇలా అన్నింటికి కూడా పెయింట్ వేసి పెట్టుకున్నాం కదా. ఇది కూడా మనకు పెయింట్ బాటిల్ అనమాట, ఐరన్ తో వచ్చేటువంటి టిన్ను. ఇదిగోండి ప్లాస్టిక్ బాటిల్స్ కి ఇలా కింది వరకు వేసుకున్న పైన పాటి వదిలేసాను కదా. దీన్ని మనం చూసి మోడిఫై చేసుకుందామని. ఒక్కోసారేమో ఇలా తిరిగేసి పెడదామా అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఇలా పెడదామా అనిపిస్తుంది. సరే దాని వీలుని బట్టి చేసాము. లేదు అంటే పైన వచ్చినటువంటి వాటర్ కింద పడేలాగా అలా సెట్ చేద్దామా అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈరోజు సెట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ యొక్క బాటిల్స్ కి డిజైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మనం బ్రౌన్ కలర్ తీసుకున్నాం కదా, మనకి వైట్ రిలేట్ తో ఉన్నటువంటి కలర్ తీసుకున్నాము. ఇదిగోండి ఇదిగోండి ఇది వైట్, ప్యూర్ వైట్ ఏం కాదు, బ్లూలో లైట్ షేడ్ అనమాట. మన దగ్గర ఉన్నవి వాడేసుకుంటే అయిపోతాయి కదా, మళ్ళీ కొత్త పెయింట్స్ కొనుకొచ్చుకోవడం ఎందుకని. వీటితోనైతే బ్రష్ అవసరం లేదు, బ్రష్ ఉంటే బ్రష్ వాడచ్చు. నేనైతే బ్రష్ కిందికి వెళ్ళి తీసుకురాలి, దానికోసం మళ్ళీ కిందికి వెళ్ళడం ఎందుకని నేనే బ్రష్ని తయారు చేసుకునేది. ఒక పుల్లకి చిన్నగా మనము క్లాత్ కట్టుకున్నాం అనుకోండి, అదే బ్రష్ లాగా వాడుకోవచ్చు. కొన్ని గాలికి పైన లేయర్ అని డ్రై అయిపోయి చూసారా, దీన్ని మనం బ్రష్ లాగా వాడుకోవచ్చు. దీంతో ఇప్పుడు నేను పెయింట్ ఎలా వేస్తానో చూపిస్తాను రండి. చూడండి ఈ విధంగానైతే ఫినిష్ అయిపోయి కింద వచ్చేసి ఇలా లైన్ వేసుకున్నాను, పైననేమో ఈ డిజైన్ వేసా. చూసారా ఎంత మంచిగా ఉంది కదా. ఒకవేళ పైన నేను ఇక్కడ చిన్న హోల్ చేసేసైనా మొక్క పెడతాను, అంటే ఇక్కడ వరకు పార్ట్ అయినా కట్ చేసి పెడతాను. ఒకవేళ ఇక్కడ హోల్ చేసి పెట్టాను అనుకోండి, మిగిలిన పార్ట్ కి పెయింట్ వేస్తాను. అప్పుడు వైట్ కలర్ వేసి వైట్ కలర్ పైన ఈ యొక్క బ్రౌన్ కలర్ వేస్తాను. ఆ ఉద్దేశంతో ఇలా చేశాను అనమాట. చూసారా ఎలా అనిపించింది, నచ్చిందా? ఇలా మనము వేస్ట్ గా ఉన్నటువంటి బాటిల్స్ రీయూజ్ చేద్దాము, మనం పర్యావరణాన్ని కాపాడదాము, దాంతోపాటు మంచిగా పచ్చదనాన్ని పెంచుకుందాము. ఇంత చిన్న బాటిలో ఏం పెడతాం అక్క అనుకుంటున్నారా? మనసుంటే మార్గం. ఈ చిన్న బాటిల్ కూడా మిర్చి మొక్కను పెట్టుకోవచ్చు, టమాటా మొక్కను పెట్టుకోవచ్చు, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు. లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, రెయిన్ లిల్లీ, అవి పెంచుకోవచ్చు. లేదంటే అక్కడ మీకు కనిపిస్తే చిన్న మొక్కలు, అవి ఏంటంటే టేబుల్ రోజెస్, అవి కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే పుదీనా పెట్టుకోవచ్చు. రకరకాల మొక్కలు అయితే పెంచుకోవచ్చు. ఏమంటారు, అవునా కదా? మనసుంటే మార్గం ఉంటుంది. ఈ యొక్క కుండీల కోసం డబ్బులు వేస్ట్ చేయకుండా వీటిని మనం రీయూజ్ చేద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఓకేనా?